అక్కడ పిజ్జాలు టపటపాలు వేస్తున్నాయంటే ఎక్కడో ఎవరికో మూడినట్టే. వాళ్ళు పిజ్జాలు తింటే ఎవరికో మోడ్డం ఏంటి అంటారా? ఇది నిజం. ఇది చాలా ఏళ్ల నుంచి కూడా ప్రచారంలో ఉంది. ఒట్టి ప్రచారమే కాదు, అమెరికా ఎవరి మీదనైనా యుద్ధానికి వెళ్లిన ప్రతిసారి కూడా ఇది నిజమవుతూ వస్తోంది. తాజాగా వెనజువేలాపై దాడి జరిగేటువంటి ముందు పిజ్జా అవుట్లెట్లకు ఒక్కసారిగా ఆర్డర్లు పెరిగాయి. దీంతో మరోసారి పిజ్జా థియరీ నిజమైందని చర్చించుకుంటున్నారు. దీంతో పెంటగాన్ పిజ్జా థియరీ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. రీసెంట్గా గత శనివారం నాడు పెంటగాన్లో పిజ్జా ఆర్డర్లు బాగా పెరిగాయి. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్లో ఉంటుంది. దీని చుట్టుపక్కల పిజ్జా సేల్స్ పెరిగితే అమెరికా యుద్ధం చేస్తుందని అంతా లెక్కలేసుకుంటున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ పిజ్జా థియరీ వెనుక నిజంగానే చిన్నపాటి కథ కూడా ఉంది. అదేంటంటే, ఏ దేశమైనా యుద్ధం చేయాలంటే అప్పటికప్పుడు అనుకుని సడన్గా వెళ్ళిపోదు. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకుని వెళుతోంది. బయట ప్రపంచానికి అది ఎంత అనూహ్యంగా అనిపించినప్పటికీ కూడా రక్షణ శాఖ మాత్రం యుద్ధ వ్యూహాలను పక్కాగా రూపొందించుకుంటుంది. ఈ క్రమంలో దానికి కావలసినటువంటి ఫోర్స్ను కూడా ముందే రక్షణ కార్యాలయానికి రప్పించుకుంటుంది కూడా. అమెరికా కూడా అలాగే చేస్తోంది. పెంటగాన్కు రక్షణ శాఖ ఇంటెలిజెన్స్ అధికారులు అందరూ తరలి వచ్చేస్తారు. ఆ సమయంలో రాత్రంతా కూడా ఉండి విధులు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా తిండి లేకుండా పనిచేయరు కదా. అమెరికన్లు క్విక్ ఫుడ్ అనగానే ఎక్కువగా తినేది పిజ్జానే. అందుకే ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా రెస్టారెంట్లలో డెలివరీలు పెరుగుతాయి. ఇదే పెంటగాన్ థియరీ వెనుక ఉన్నటువంటి అసలు కథ. అయితే ఇది కేవలం ప్రచారమే అని కొందరు, యాదృచ్ఛికంగా అలా జరుగుతోందని ఇంకొందరు కొట్టిపారేస్తారు. కానీ పిజ్జా సేల్స్ రిపోర్ట్లు నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా చాలామంది అంటారు. అసలేంటి పిజ్జా థియరీ? ఈ థియరీ నిజమేనా? వాచ్. అమెరికాలో ఈ పిజ్జా ట్రెండ్ ఇప్పటిది కాదు. సోవియట్ ప్రచండ యుద్ధం సమయంలోనే ఇది వెలుగులోకి వచ్చింది. అమెరికా సైనిక అధికారుల కార్యకలాపాలను నిశితంగా గమనించేందుకు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చిన పిజ్జా ఆర్డర్లను సమీక్షించినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అలాగే 1990లో కువైట్పై ఇరాక్ దండయాత్రకు ముందు అమెరికా CIA కార్యాలయానికి పిజ్జా ఆర్డర్లు పెరిగాయట. 1999లో సెర్బియాలో జరిగిన బాంబు దాడులు, 2023 ఇరాక్ యుద్ధం, 1989లో పనామాపై అమెరికా దాడి, 2022 రష్యా యుక్రెయిన్ యుద్ధం, అలాగే 2024, 25లో ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వంటి సందర్భాల్లోనూ ఈ పిజ్జా ఆర్డర్లు పెరిగినట్టు చెబుతున్నారు. పిజ్జా ఆర్డర్లు యుద్ధాలను ముడిపెడుతూ అనేకసార్లు ఈ థియరీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. తాజాగా మరోసారి ఇది ట్రెండింగ్లోకి వచ్చింది. అయితే తాజాగా వెనిజులాపై దాడి జరిగే ముందు కూడా ఆర్డర్లు పెరిగినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే, అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా రెస్టారెంట్లో ట్రాకర్లు ఉంటాయి. వీరు ప్రతిరోజు ఎన్ని పిజ్జాలు డెలివరీ అయ్యాయి అని ట్రాక్ చేస్తూ ఉంటారు. పిజ్జా రిపోర్ట్ పేరుతో తాము ట్రాక్ చేసి వాటిని సోషల్ మీడియాలో కూడా పెడుతూ ఉంటారు. గత శనివారం తెల్లవారుజామున కూడా పెంటగాన్ సమీపంలోని పిజ్జాటో పిజ్జా అవుట్లెట్లో సేల్స్ పెరిగినట్లు ఓ ట్రాకర్ పోస్ట్ చేశారు. ఆ రోజున తెల్లవారుజామున 2 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు విపరీతంగా ఆర్డర్లు వచ్చినట్లు చెప్పారు. గంటన్నర తర్వాత ఆ ట్రాఫిక్ అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. కానీ ఈ సమయంలోనే అమెరికా దళాలు వెనిజులాపై దాడి చేయడం, ఆ దేశ అధ్యక్షుడు మదురో ఆయన భార్యను అరెస్టు చేసి తీసుకువచ్చేయడం అన్నీ అయిపోయాయి. బాగా ఆలోచిస్తే పిజ్జా థియరీ నిజమే, కానీ అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఇది మూఢనమ్మకం కాదని, ఒక టెక్నికల్గా సాధ్యమని పలువురు చెబుతున్నారు. ఇవి వాటి